హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. కాటన్‌ది. ఇలా కాటన్ బ్లౌజ్ అనమాట. ఇది లైనింగ్ ఒరిజినల్. ముందైతే జాయింట్ చేసేస్తాను అన్నీ. ఈ బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్‌కి ఇలా రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పెట్టేసి దానిపైన లైనింగ్ అయితే వేసుకోవాలి. నెక్ అయితే కట్ చేయలేదండి. ముందు నేను కట్ చేయను. ఇదంతా అతికిన తర్వాత జాయింట్ చేసేసిన తర్వాత నేను లైనింగ్ కట్ చేస్తాను. ముందు ఈ చివరి నుంచి అయితే జాయింట్ చేసుకోవాలి మనం. ఇలా అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఎక్కడ చుంచులు గట్ట లేకుండా చూసుకోవాలి. ఒకసారి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఉందనుకుంటే ఈ ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. ముందే నెక్ కట్ చేసుకుంటే ఈ దీనిపైన పెట్టేటప్పటికి ఇది సాగుద్ది. కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ మెడ అంతా లూజ్ నెక్ పెద్దదిగా వెడల్పుగా అయిపోద్ది మనకి. అందుకని నేను ముందైతే ఇది కట్ చేయకుండా ఇలా జాయింట్ చేసిన తర్వాత అప్పుడు బ్యాక్ ఫ్రంట్ అప్పుడు మొత్తం లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా వస్తుంది. ఇక ఫోల్డ్ చేసుకొని సగానికి అప్పుడు మార్కింగ్ చేసుకున్నట్లు నెక్ కట్ చేసేసుకోవాలి. ఈ నెక్ కూడా ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు నడుము పట్టి జాయింట్ చేస్తాం. ఇలా 2 పీసెస్ని తీసుకున్నాను. ఇది 2 జాయింట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ రైట్ సైడ్ పైకి ఉంచి ఇలా అయితే దీనికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా అయితే రివర్స్ చేసుకొని దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పెద్ద స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఇది ఇప్పేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే దీనికి మార్కింగ్ ఉంది. ఇటువైపును కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్కి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఈ మిషన్ ఉంది కదా, ఇక్కడ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మనం మళ్ళీ టేప్తో కొలవాల్సిన అవసరం లేదు. ఇటువైపును కూడా సేమ్ అలానే 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే నేను రెడీ చేసేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ని కూడా జాయింట్ చేసేస్తాను. లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేస్తాను. ఇలా రివర్స్ రైట్ రాంగ్ సైడ్ తెలిసిందైతే మనకు పర్లేదండి. లేదు అంటే చూసుకోవాలి. లేదంటే 2 ఒకవైపుకే వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా లైనింగ్ అతుక్కున్నప్పుడు కూడా టెక్నిక్గా అతుక్కోవాలండి. లేకపోతే పైది ఉగ్గుల్లాగా వచ్చేస్తుంది అనమాట. అయిపోయింది. ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్నాను కదా. ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా, ఇది టక్స్ మళ్ళీ కట్ చేసుకోవాలి. రెండోది కూడా అలానే జాయింట్ చేసేస్తాను. ఫ్రంట్ పార్ట్ 2 రెడీ అయిపోయినాయి. వీటికి డాట్స్ వేసేస్తాను. ఇక్కడ కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ కట్స్వి 2 ఇలాగా సమానంగా పెట్టుకోవాలి. 2 ఒకవైపుకి రావాలి. వచ్చిన తర్వాత 2.5 ఇంచ్కి మనం డాట్స్ వేసుకోవాలి. ముందు మార్కింగ్ పెట్టుకున్నా పర్లేదు, ఇలా స్టిచ్ చేసేటప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఇటువైపు సైడ్ డాట్ కూడా వేసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ మార్జిన్ తోటి వేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్కి పెట్టుకొని ఇది కూడా 2.5కి మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 3వ డాట్ వచ్చి ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా చంక వైపు నుంచి ఇలాగా తీసుకోవాలి. సమానంగా తీసుకొని వేసుకోవాలి అనమాట. ఇది కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తోటే వేసుకోవాలి. ఇది ఒక 1.5 ఇంచు గ్యాప్ పెట్టుకొని ఇక్కడి నుంచి స్టిచ్ వేసేసుకోవాలి క్రాస్గా. ఇలా కరెక్ట్గా వచ్చింది కదా. దానికి కూడా ఇలానే రెడీ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లకి అయితే డాట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్
పైకి పెట్టాలి. దానిపైన ఈ మనం 2 పీసులు లైనింగ్ తీసుకున్నాం కదా, ఇది దీనిపైన పెట్టి మనం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, ఆ మార్జిన్తో స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది ఇలానే ఉంచుకొని ఇప్పుడు ఇది కూడా రైట్ సైడ్ పైకి ఉంచి ఇటువైపు సైడ్ జాయింట్ ఉంది కదా, దీనికి ఆపోజిట్లో ఇలా పెట్టుకోవాలి. 2 ఆపోజిట్ రావాలన్నమాట ఒకవైపుకి. ఇలా వేసుకొని సేమ్ దానిలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు కట్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేసాం కదా, ఈ ఎక్స్ట్రాని ఈ లైనింగ్ని ఇలా రివర్స్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ రైట్ సైడ్ ఒరిజినల్ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ని ఇలా తీసేసుకొని ఈ లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేయాలి. ఇది లైనింగ్ షేప్ బెల్ట్కి జాయింట్ చేసినప్పుడు ఖర్చు కనిపించకుండా ఉండడానికి ఎలా వేయాలో చూపిస్తాను. మామూలుగా స్టిచ్ చేసేయాలంటే మొత్తం ఇలా జాయింట్ చేసేసుకోవచ్చు. ఇంకో పీస్ని కూడా ఇలానే రెడీ చేసేయాలి. ఇలా 2 షేప్ బెల్ట్లు రెడీ చేసేసుకున్నాం కదా, ఒకసారి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని 2 సమానంగా వచ్చేయో లేదో చూసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ కూడా తీసుకొని ఒకసారి ఆ షేప్ బెల్ట్ ఇది మెజర్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా, ఎక్కువ తక్కువలు వచ్చాయని. నేను కొంచెం ఎక్కువే కట్ చేసేస్తానండి షేప్ బెల్ట్, ఎందుకంటే స్టిచ్ చేసే ముందు మళ్ళీ ఇలాగా చూసుకుంటాను. ఇంత అయితే తేడా వచ్చింది, అది కట్ చేసేస్తాను నేను. ఇలా అయితే డబుల్ పని ఎందుకు అనుకుంటారేమో, నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఈ స్టిచ్ చేసేటప్పుడు చూసుకుంటాను, అంత కరెక్ట్గా కటింగ్లో చేయాలని ఏమనుకోను. ఇలా అయితే కట్ చేసేసుకుంటాను. ఇలా చేసేసుకొని కొంచెం క్రాస్గా అయితే ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఎమ్మింగ్ చేసేలాగే వేస్తున్నాను, అందుకని ఈ ఒరిజినల్ పార్ట్ని ఒక 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ సెంటర్కి 2 హ్యాండ్స్ కదా ఇవి, ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని దీనికి ఒరిజినల్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఒరిజినల్ అయితే రాంగ్ సైడ్ పైకి ఉండాలి. లైనింగ్ దీనిపైన ఇలా పెట్టుకొని 1 ఇంచు ఎక్స్ట్రా ఇలా వదిలేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకున్నాం కదా, దీనికి ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేసేలాగైతే మనం స్టిచ్ చేస్తున్నాము. ఇలా హ్యాండ్స్లో కూడా ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. పైపింగ్ వేసేలా అయితే ఒకలా, ఇలా అయితే ఒకలా, బార్డర్ వచ్చిందంటే దానికి తిరిగేసుకునేలాగా అది ఉంటుంది. దీనికైతే ఇలా ఉంటుంది. బ్లౌజ్కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఈ బ్లౌజ్ తీసుకెళ్ళి ఇంకో దాంట్లో స్టిచ్ చేద్దామంటే అది సెట్ కాదు. ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ దాంట్లోనే ఉంటుంది, దేని కటింగు దానికే ఉంటుంది. అందుకని ఎంత మనకి వచ్చు అనుకున్నా టైలరింగ్లో ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ప్రతి కస్టమర్ది మనం కొత్తగానే ఫీల్ అవ్వాలి. మాకు వచ్చింది కదా అనేసి స్టిచ్ చేసేయకూడదు. ప్రతిదీ కూడా మనం ఎప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నట్టుగానే ఉండాలి. ఏ విద్య అయినా అంతే, ఎందులో అయినా అంతే. టైలరింగ్లో అయితే మరీను, అది బ్లౌజులకు వచ్చేసేటప్పటికి ఇంకా జాగ్రత్తగా మనం స్టిచ్ చేయాలి. కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకుంటాం, కానీ ఎక్కడో చోట కొంచెమైనా మిస్టేక్స్ వస్తాయి ఎప్పుడోకప్పుడు. ఎవరికైనా ఎంత బొటిక్ స్టైల్లో స్టిచ్ చేసిన వాళ్ళకైనా మిస్టేక్స్ అంటూ రాకుండా ఉండవు. అది వచ్చిందని మనం భయపడకూడదు. దాన్ని ఎలాగ సెట్ చేయాలి మళ్ళీ అన్నది అలా రాకుండా మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు మనం ట్రై చేయాలి. ఇప్పుడైతే దీన్ని ఇలాగా పెద్ద కుట్టు పెట్టుకొని అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇటైతే జాయింట్ చేసేసాము. ఇప్పుడు చుట్టూరు కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోవాలి. ఇంకోటి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలా పెట్టేసుకొని ఇది అయిపోయింది కదా అని ఇలా వేసేస్తే మనకి ఇది కరెక్ట్గా వస్తుందో
రెండు హ్యాండ్స్ లేదంటే చూసుకోకపోతే ఒక వైపుకే వస్తాయి. అప్పుడు మళ్ళీ ఇదంతా ఇప్పుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవడం అదంతా మనకి ప్రాబ్లం అయిపోద్ది. అందుకని ఈ స్టిచ్ చేసిన హ్యాండ్ని దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని అప్పుడు ఇది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇటువైపుకి వచ్చింది. ఈ ఫ్రంట్ పార్ట్ దీనికి ఆపోజిట్లో ఉండాలి. అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇదిగో చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి రెండు ఆపోజిట్లో ఇలా రావాలి. ఇది కరెక్ట్గా వచ్చింది. ఇంకా అప్పుడు పక్కన పెట్టేసి అప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ జాయింట్ చేసుకుందాం. ఇలా క్రాస్గా కట్ చేశాను కదా, ఈ క్రాస్ని ఇక్కడికి పెట్టుకోవాలి. ఈ పార్ట్ దగ్గర ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి 1/2 ఇంచ్ మార్జిన్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. దానిపైన స్టిచ్ చేసేసుకో. ఇలా పెట్టుకొని ఈ మెయిన్ డాట్ది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. దానిపైన అసలు స్టిచ్ పడకూడదు, లేకపోతే చెస్ట్ దగ్గర నొక్కినట్టు ఉంటుందన్నమాట, షేప్ నిలబడదు. ఇంకోటి కూడా ఇలానే జాయింట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ అయితే జాయింట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఉక్స్ పట్టీలు రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో, ఈ పార్ట్కి ఈ పార్ట్ సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇవి రెండు సమానంగానే ఉన్నాయి. ఇటువైపును కూడా అలానే చూసుకోవాలి. ఇది కూడా రెండు సమానంగానే వచ్చింది మనకి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని సైడ్ ఇది కూడా సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ అయితే ఇది ఎక్స్ట్రా వచ్చింది మనకి. ఈ 1/4 ఇంచ్ని నేను ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటాను. ఇటే ఇక్కడి నుంచి ఇలా ఒక స్టిచ్ వేసేస్తాను. వేసేసుకున్నాక ఈ లైనింగ్ని వదిలేసి స్టిచ్ వేసాం కదా, దీన్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా పైకి ఫోల్డ్ చేసుకొని ఇటువైపు తిప్పుకొని ఈ షేప్ బెల్ట్ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఖర్చు కనిపించకుండా అయితే షేప్ బెల్ట్ అంతా సింపుల్గా వేసేసాము. ఇలా వేసుకుంటే మనకి ఖర్చు కనిపించదు. సింపుల్ మెథడ్లో మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ చేసుకోవాలి. అది కూడా ఎలానో చూపిస్తాను. బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఇందులోంచే మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందైతే నేను ఉక్స్ పట్టి రెడీ చేస్తున్నాను. దీనికి ఒక చిన్న పీస్ని తీసుకొని ఇలాగా ఈ పీస్ పైన ఇది పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక 1/4 ఇంచ్ని మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నామంటే ఉక్స్ పట్టి లాగి పట్టి లేకుండా మనకి ఈజీగా స్టిచ్ అవుతుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ మిగిలింది కదా, దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. మీకు ఇది అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఉక్స్ పట్టి అయితే, ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా అటు ఇటు తిప్పుకొని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. రాంగ్ సైడ్ పైకి వచ్చింది కదా, దీనికి ఉక్స్ పట్టి వస్తుంది. రైట్ సైడ్ పైకి వచ్చిన దానికి కాజా పట్టి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని లోపలికంటూ ఒక ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నారంటే సరిపోతుంది. దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఉక్స్ పట్టి అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చింది కదా, దీనికి కాజా పట్టిని వేసుకోవాలి. ఇది కూడా అలానే ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఉంచి మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా పైకి రైట్ సైడ్ వైపుకి తీసుకొని ఒక స్టిచ్ లోపలికి ఇలా వేసేసుకొని ఒక స్టిచ్ ఈ స్టిచ్ చేసాం కదా 1/2 ఇంచ్ మార్జిన్ దానిపైకి వేసుకోవాలి. ఇలాగా ఈ కార్నర్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని ఒక
పాదం గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, ఇదైతే కట్ చేసేసేయాలి. వస్తుందండి ఉక్స్ పట్టి అయితే మనం ఏం కంగారు పడక్కర్లేదు. ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో అంతా కట్ చేసేసుకోవాలి. మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా ఇలాగా ఎక్కువ తక్కువలు వస్తాయి. ఒకసారి అయితే మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసాం కదా అనేసి ఇంకేది చూసుకోకుండా స్టిచ్ వేసామంటే మొత్తం స్టిచ్ అయిన తర్వాత ఇలాంటి తేడాలే వస్తాయి అన్నమాట. మనం కట్ చేసుకున్న స్టిచ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి అవుతే ఒక 1/2 గంట 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయినా చేసుకోవాలి. మళ్ళీ మన దగ్గరికి వాళ్ళు తప్పకుండా కస్టమర్లు వస్తారు. ఈ బ్యాక్ వచ్చి రిపేర్కి రావు. మళ్ళీ రిపేర్కి వచ్చినాయి అంటే అప్పుడు మనకి టైం వేస్ట్ కదా. ఆ టైం ఏదో ఇందులోనే మనం ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే సరిపోయింది మనకు కరెక్ట్గా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇలా ఖర్చు వదిలేసుకొని ఇలా అయితే చూసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్చింగ్లోకి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా ఉంది. ఇంకా మనం స్టిచ్ వేసేసుకోవచ్చు. షోల్డర్స్ బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలాగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే స్టిచ్ వేసుకోవాలి. భుజం జారకుండా ఉంటుంది. నెక్లో ఇది జారవన్నమాట. ఇప్పుడు మనం నెక్కి క్రాస్ పీసెస్ అయితే రెడీ చేసుకున్నాము. రౌండ్ నెక్కి ఎప్పుడు క్రాస్ పీసెసే వేసుకోవాలి. స్ట్రైట్గా వేసాము అని అంటే రౌండ్ తిరగదు మనకి. ఇది స్ట్రైట్, ఇది క్రాసు. ఈ క్రాస్లో కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకునేవి ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఎల్ షేప్లో మనం ఇలా పెట్టుకొని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్ అయితే ఈ పీస్ని జాయింట్ వేసుకోవాలి. హుక్స్ పట్టి వైపు నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ పాదం వరుస మొత్తం రౌండ్గా నెక్ మొత్తం స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. అంటే రౌండ్స్ బాగా తిరుగుతాయి మనకి. మీకు నా వీడియోస్ అర్థమవుతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పాలని. నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుంది కదా, ఎవరికో ఒకళ్ళు యూజ్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా అనేసి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. నాకు వచ్చింది ఏదో నేను చెప్తాను ఖచ్చితంగా. అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్ పైన స్టిచ్ పడకూడదు, దీనిపైన వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, ఇది కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. దీనికి ఇలా హెమ్మింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ వైపు హ్యాండ్ పొడవు దగ్గర మనం కట్స్ పెట్టుకున్నాము. ఈ కట్స్ పెట్టుకున్నాం కదా, ఇది కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి రావాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ వైపుకి ఈ లోతు తీసుకున్నది ఈ ఫ్రంట్ వైపుకి ఉండాలి. ఇది బ్యాక్ సైడ్కి ఉండాలి. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడైతే పీసెస్ జాయింట్ పడుతుంది. నేను జాయింట్ వేస్తాను. ఇప్పుడు సరిపోతుందేమో అనుకొని నేను జాయింట్ వేయలేదు. హ్యాండ్స్కి పీసెస్ ఎలా జాయింట్ చేయాలో తక్కువ వస్తే అది ఒక వీడియో చేస్తాను నేను. ఇప్పుడు ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, నేనైతే జాయింట్ చేసేసి మీకు వేయడం చూపిస్తాను. ఇలా కరెక్ట్గా షోల్డర్కి టక్స్ కరెక్ట్గా రావాలి. అలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇటువైపు కూడా అలానే జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసాము. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి.
ఇలా పెట్టుకొని ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికైతే ఇలా పెట్టుకొని ఫస్ట్ రఫ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఈ చంక రౌండ్ లూజ్ చూసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గరికి అది బ్లౌజ్ కూడా షోల్డర్ పెట్టేసి ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా అది ఎక్కడికి వచ్చిందో ఈ ఫస్ట్ కుట్టు వరకు అక్కడికి మార్కింగ్ పెట్టుకొని అక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్కి అయితే వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే స్టిచ్ వేసేసేయాలి. బ్లౌజ్ని అయితే సైడ్ జాయింట్లు చేసేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ కరెక్ట్గా సరిపోయిందండి నాకు. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్కిను ఈ స్టిచ్ చేసిన బ్లౌజ్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఇంకా 2-3 స్టిచ్చెస్ మనం వేసేసుకోవాలి. మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఖర్చు అయితే ఎక్కువే ఉంచుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. టైలర్స్ అందరికీ ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి బీపీ రావడానికి చివర ఒక్క స్టిచ్ ఉందనేటప్పటికే అయిపోవడం, తెగిపోవడం ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఎంత బ్లౌజ్ కుట్టినంతసేపు కూడా ఏమనిపించదు. ఇలా దారం లాస్ట్లో అయిపోయిందంటే మాత్రం చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చిందో లేదో కామెంట్లో నాకు చెప్పండి, మీకు అర్థమైందో లేదో.